ఫ్రెండ్స్ ఇది మ్యాక్ మినీ M2 అలాగే ఇది మ్యాక్ మినీ M4. ఒకవేళ మీరు ఇలాంటి యాపిల్కి సంబంధించిన మ్యాక్ మినీస్ కొందామన్న ఆలోచన ఉన్నా, ఒకవేళ కొన్నా మీకు ఖచ్చితంగా ఇలాంటి ఒక ప్రోడక్ట్ అయితే కావాలి. ఇది ఉండడం వల్ల మనకి చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇది ఒక USB హబ్ స్టాండ్. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనకి అమెజాన్లో 1500 నుంచి 3000 లోపు చాలా మంచి USB హబ్స్ అయితే ఉన్నాయి. వాటితో కంపేర్ చేస్తే ఇందులో ఒక మెయిన్ అడ్వాంటేజ్ అయితే ఉంది. ఈ మెయిన్ అడ్వాంటేజ్ కారణంగానే మీరైతే ఈ USB హబ్ని కొనాలని ఖచ్చితంగా అయితే అనుకుంటారు. అది తెలుసుకున్నాక ఇది మాత్రం మాకు కావాలి అని మీరైతే ఖచ్చితంగా అనుకుంటారు. అసలు దీనికోసం తెలుసుకున్నాక ఇది కొనాలా వద్దని మీరైతే డిసైడ్ అయితే అవ్వచ్చు. నేను చెప్తున్నానని కాదు, ఈ వీడియో మొత్తం మీరు చూస్తే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. దీన్ని కొనాలా వద్దని. మీరు కొనాలనుకుంటే మాత్రం కొనండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఫస్ట్ నేను మ్యాక్ మినీ M2 అయితే కొన్నాను 2023లో. దీంట్లో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే స్టోరేజ్ దగ్గర ప్రాబ్లం అనిపించింది. స్టోరేజ్ అండ్ ర్యామ్. నేను బేస్ వేరియంట్ కొన్నాను. మనం మ్యాక్ మినీస్ని ఎందుకు కొంటామంటే బడ్జెట్ మన దగ్గర ఎక్కువ లేక 50,000 నుంచి 60,000 మధ్యలో ఒక మంచి యాపిల్ కంప్యూటర్ కావాలి, కొంచెం హై పర్ఫార్మెన్స్ అనేది కావాలనుకుంటాం. అలాంటప్పుడు మ్యాక్ మినీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే అవుతుంది. ఈ మ్యాక్ మినీస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే మీరు ఒక ₹1,00,000 పెట్టి పీసీ బిల్డ్ చేసుకున్నారనుకోండి, దానికి ఈక్వల్గా అయితే దీని పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. బట్ ఆ రేంజ్లో అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ మాత్రం తగ్గేదే లేదు, అలా ఉంటుంది. మ్యాక్ మినీ M2ని 2023లో కొన్నాను. బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. నాకు స్టూడెంట్ ఆఫర్ మొత్తం పోనీ 50,000 అయితే ఇది వచ్చింది. బట్ ఇక్కడ ర్యామ్ను మాత్రం మనం పెంచలేం, కానీ స్టోరేజ్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ నాకు సరిపోక నేను ఈ SanDisk 1TB SSDని 8,500 పెట్టి కొన్నాను. బట్ నాకు స్టోరేజ్ అనేది ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నేను ఏదైనా ఫైనల్ కట్ ప్రోలో వీడియో ఎడిటింగ్ చేసుకున్నప్పుడు ప్రాజెక్ట్ని దీంట్లో క్రియేట్ చేసుకుంటాను. బట్ నాకు ఓకే. కాకపోతే ఇందులో ఇంకొక ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం ఏంటంటే మనం కెమెరాలో ఏదైనా వీడియో రికార్డింగ్ చేసి ఆ SD కార్డ్ని చేసి దీంట్లో ప్లేస్ చేయడానికి మనకైతే పోర్ట్స్ అయితే ఉండవు. ఇందులో మనకి USB-A పోర్ట్స్ ఉంటాయి, Type-C పోర్ట్స్ ఉంటాయి, కానీ మైక్రో SD కార్డు పెట్టడానికి మనకి స్లాట్స్ అయితే ఉండవు. ఇదొక ప్రాబ్లం నేను ఫేస్ చేసింది మ్యాక్ మినీ M2లో. అలాగే మ్యాక్ మినీ M4 అయితే రీసెంట్ కొన్నాను. దీంట్లో ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది. మ్యాక్ మినీ M2లో ఉన్న ఒక ప్రాబ్లం అయితే ఈ M4లో సాల్వ్ చేశారు. అదే మనకి ర్యామ్. ఇది బేస్ వేరియంట్ చూసుకుంటే 16GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తుంది. ర్యామ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. 8GBకి బదులు 16GB వచ్చింది, కానీ స్టోరేజ్ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. స్టోరేజ్ సరిపోక నేను మళ్ళీ ఈ 2TB WDకి సంబంధించిన HDD కొన్నాను. ఇది SSD కాదు, HDD 2TB. ఇది 8,500 పడింది నాకు. ఇందులో ఒక ప్రాబ్లం, ర్యామ్ ప్రాబ్లం సాల్వ్ అయితే ఇంకొక ప్రాబ్లం వచ్చింది. ఇదేంటంటే ఇందులో మనకి USB-A పోర్ట్స్ అయితే ఉండవు. మనం వైరెడ్ కీబోర్డ్ కానీ వైరెడ్ మౌస్ కానీ యూజ్ చేయాలనుకుంటే, బట్ ఇందులో కుదరదు. అలాగే నేను ఈ HDD కొన్నాను. బట్ ఇక్కడ మీరు చూడవచ్చు ఒకసారి, ఇందులో వచ్చిన కేబుల్ USB Type-A కేబుల్ అయితే వచ్చింది. కానీ ఇందులో మనకి USB Type-C పోర్ట్స్ అయితే ఉన్నాయి, కానీ USB-A పోర్ట్స్ అయితే ఈ మ్యాక్ మినీ M4లో లేదు. దీనికోసం నేను మళ్ళీ ఒక మంచి కనెక్టర్ అయితే కొన్నాను. ఆల్మోస్ట్ నాకు ఒక 500 పడింది. కనెక్టర్ 500 పడింది. చూడండి, మ్యాక్ మినీ కొన్నాక మనం ఎంత అమౌంట్ దీనికి పెట్టాలో, మ్యాక్ మినీ కాకుండానే. కానీ ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ అయితే మీకు చూపిస్తాను. ఈ హబ్ కోసం నాకు తెలిస్తే ఇంత మనీని నేను ఇన్వెస్ట్ చేసేవనే కాదు, దాదాపు దీనికే 17,000, అంటే ఈ కనెక్టర్తో కలిపి మొత్తం ఆల్మోస్ట్ ఒక 18,000 అయితే నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను. బట్ ఒకవేళ నాకు మ్యాక్ మినీలో 256GB కాకుండా 512GB వెళ్ళాలంటే 20,000 అయితే పెట్టాలి. ఇంత 20,000 పెట్టే బదులు నేను SSD కొంటే సరిపోద్దని SSD కొన్నాను. బట్ ఈ SSD కొన్నా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మైక్రో SD కార్డ్ కనెక్ట్ చేసుకోవాలని నాకు ప్రాబ్లం అయితే ఉంది. అంతేకాకుండా మీరు ఒకవేళ మ్యాక్ మినీ M4 కొంటున్నట్లయితే ఇలాంటి ఒక ప్రోడక్ట్ కొనండి. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటో చెప్తాను. బట్ ఈ మ్యాక్ మినీ కొంటే ఖచ్చితంగా మీరైతే దీన్ని కొనాలి. ఇది మనకి ప్రైస్ తక్కువ ఏం కాదు. ప్రైస్ మీకు ముందే చెప్తాను, 6,200 అయితే దీని ప్రైస్ అయితే ఉంటుంది. 6,200 మీరు భయపడకండి. దీంట్లో ఉండే అడ్వాంటేజ్ తెలుసుకున్నాక ఖచ్చితంగా మీరు దీనే కొనాలనుకుంటారు. ఏంటో చెప్తాను. ఈ 6,200 పెడుతున్నాం కదా, ఈ 6,200 పెట్టే బదులు ఇంకొక 2,000 యాడ్ చేసుకుంటే ఇలాంటి 1TB SanDisk SSD వస్తుంది. మళ్ళీ దీని ఎందుకు కొనాలి? ఇది ఒక హబ్బే కదా, నార్మల్గా ఇందులో మనకి స్టోరేజ్ ఏముండదు. ఇది ఒక హబ్బే. 6,200 పెట్టే బదులు ఇలాంటి 1TB SSD కొంటే మనకి ఎప్పటి కొన్నంత మాత్రాన మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయితే అవ్వదు. బట్ దీన్ని కొంటే 6,200 పెట్టి మనకి అడ్వాంటేజ్ అని చెప్తాను. ఫస్ట్ మనకి ఇందులో పోర్ట్స్ అయితే మనకి చాలా అయితే ఉంటాయి. USB-A పోర్ట్స్ ఉంటాయి, మైక్రో SD కార్డ్ స్లాట్, SD కార్డ్ స్లాట్, అలాగే మనకి Type-Cకి సంబంధించిన మనకి చాలా ఫాస్ట్ ఒక స్లాట్ అయితే ఉంటుంది. USB-A స్లాట్ అయితే ఉంటుంది.
ఇలా మనకి ఈ స్లాట్స్ అన్ని ఉంటాయి. మనం యూఎస్బీ హబ్ కొన్నా మనకి 2500 నుంచి 3000 అవుతుంది. బట్ ఇందులో మనకి కావాల్సిన పోర్ట్స్ అన్ని ఉన్నాయి. ఇందులో ఉన్న ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, ఇందులో మనకి NVMe SSD కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. ఇక్కడ బాటమ్ లో స్లాట్ అయితే ఉంటుంది. దీంట్లో మీరు NVMe M.2 SSDని అయితే మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పీసీలో మనం ఏదైనా పీసీ బిల్డ్ చేయించుకున్నప్పుడు అక్కడ మనకి స్టోరేజ్ అనేది చాలా సూపర్ ఫాస్ట్గా ఉండాలని M.2 SSDని అయితే మనం కొంటాం. బట్ అలాంటిదే దీంట్లో అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇదే మనకి ఇందులో మెయిన్ అడ్వాంటేజ్. అయితే అసలు ఇలాంటి SSD కాకుండా ఇది కొంటే మనకి అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు మీకు చెప్తాను. ఫర్ సపోజ్ మీరు ఇలాంటిది 8500 కాకుండా ఇలాంటిది ఒక 6200 పెట్టి 6000 పెట్టి ఒక హబ్ కొన్నారు. అమెజాన్లోకి వెళ్ళి క్రూషియల్ బ్రాండ్కి సంబంధించిన NVMe M.2 SSDని మీరు కొన్నారనుకోండి 1 TB. దాని ప్రైస్ చూసుకుంటే అమెజాన్లో 5700 మధ్యలో అయితే ఉంటుంది. 5700 ఇది ఒక 6000, ఆల్మోస్ట్ ఒక 11500 అనుకోండి. 11500కి మీకు 1 TB స్టోరేజ్ అలాగే ఇలాంటి ఒక USB హబ్ అయితే వస్తుంది. ఈ క్రూషియల్ బ్రాండ్కి సంబంధించిన SSD ఎంత ఫాస్ట్గా ఉంటుంది తెలుసా, 5000 MBPS వరకు అయితే సూపర్ ఫాస్ట్గా అయితే ఉంటుంది. ఈ SanDisk అనేది ఇది ఒక 1000 MBPS వరకే ఫాస్ట్గా అయితే ఉంటుంది. వీళ్ళు మెన్షన్ చేసింది 1000 MBPS. కానీ క్రూషియల్ బ్రాండ్కి సంబంధించిన NVMe M.2 SSD అనేది 5000 MBPS వరకు అయితే స్పీడ్ అయితే ఉంటుంది. అలాంటిది ఒకటి కొని ఇలాంటిది ఒకటి కొని జస్ట్ మీరు ఆ SSDని అనేది దీంట్లో ఇన్సర్ట్ చేసి మీ PC కనెక్ట్ చేసుకున్నారనుకోండి 1 TB స్టోరేజ్తో పాటు 5000 MBPS స్పీడ్ అయితే మీరైతే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. మీరు వేసుకోవాలనుకుంటే 4 TB వరకు అయితే మీరు NVMe M.2 SSDని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 1 TB సరిపోనట్లయితే మీరు 1 TBకి బదులుగా 2 TBని వేసుకోవచ్చు. 2 TB సరిపోతే 4 TB మీరు NVMe లాంటి సూపర్ ఫాస్ట్ స్టోరేజ్ని దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలాగే USB హబ్ లాగా కూడా మీకైతే పనిచేస్తుంది. అలాగే దీంట్లో ఉంటే ఈ USB పోర్ట్స్కి సంబంధించిన స్పీడ్ చూసుకుంటే ఇక్కడ ఫ్రంట్లో చూసుకుంటే ఒక 2 స్లాట్స్ అయితే ఉంటాయి. SD కార్డ్ TF కార్డ్ స్లాట్స్ అయితే ఉంటాయి. USB 3.1 స్లాట్స్ ఇవి. దీని నుంచి మనం అయితే 104 MBPS వరకు అయితే మనం డేటాను అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే సైడ్లో చూసుకుంటే ఒక Type-C పోర్ట్ అయితే ఉంటుంది. ఇది USB 3.2 Gen 2కి అయితే సపోర్ట్ చేస్తుంది. దీని నుంచి మనం 10 Gbps స్పీడ్లో అయితే మనం డేటాను అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే సైడ్ చూసుకున్న మనకి ఒక 2 USB-A పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా USB 2.0కి సపోర్ట్ చేస్తాయి. 480 MBPS స్పీడ్లో అయితే మనం డేటాను అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి ఒక USB-A పోర్ట్ అయితే ఉంటుంది. ఇది కూడా 3.2 Gen 2 పోర్ట్ ఇది. దీని నుంచి కూడా మనం 10 Gbps స్పీడ్లో మనం డేటాను అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే రైట్లో చూసుకుంటే ఒక 3.5 mm ఆడియో అండ్ మైక్ జాక్ అయితే ఉంటుంది. ఇక బాటంలో చూసుకుంటే మనకి M.2 PCIe NVMe SSD కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. దీంట్లో అప్ టు 4 TB వరకు అయితే మనం NVMe SSDని అయితే మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. స్పీడ్ చూసుకుంటే మనకి 10 Gbps స్పీడ్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఇందులో సపోర్ట్ చేసే కార్డ్స్ అయితే ఇక్కడ మీకు కనబడుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు మోడల్స్ ఈ సైజెస్లో మాత్రమే మీకు సపోర్ట్ చేస్తాయి. మీరు M.2 SSD కొన్నప్పుడు అక్కడ సైజ్ అయితే మీకు కనబడుతుంది. ఇక్కడ మీకు కనపడే నెంబర్లో ఆ సైజ్ ఉందనుకోండి మీరు కొనండి. ఇలా కాకుండా ఇక్కడ కనపడే నెంబర్ కాకుండా వేరేది ఉందనుకోండి మీరు కొన్నాక సరిగ్గా సెట్ అవ్వదు. ఇది దీనికి సంబంధించిన స్పీడ్ టెస్ట్ కూడా నేను చేశాను. ఒకసారి అయితే మీరు స్పీడ్ టెస్ట్ చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను SanDisk SSDని మ్యాక్కి అయితే కనెక్ట్ చేస్తాను. మ్యాక్కి కనెక్ట్ చేశాక దీని స్పీడ్ టెస్ట్ చేద్దాం. ఇప్పుడైతే నేను మ్యాక్ అయితే జస్ట్ ఇన్సర్ట్ చేస్తున్నాను. రీడ్ అండ్ రైట్ స్పీడ్ చూద్దాం మనం మ్యాక్లో అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆ డిస్క్ స్పీడ్ని చూడడానికి ఇందులో మనకి ఒక సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. Blackmagic డిస్క్ స్పీడ్ టెస్ట్ అని ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసి ఇప్పుడైతే మనం స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాం. ఇప్పుడు మనం ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ SanDisk ఉంది కదా, దీన్ని అయితే మనం టెస్ట్ చేద్దాం. ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ స్పీడ్ టెస్ట్ అని ఉంది కదా, జస్ట్ దీని మీద క్లిక్ చేసామనుకోండి. రైట్ స్పీడ్ చూసుకుంటే 893.4 MBPS వచ్చింది. రీడ్ స్పీడ్ చూసుకుంటే 817 MBPS వరకు అయితే వచ్చింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఈ మ్యాక్ నుంచి అయితే ఇది తీసేస్తాను. USB హబ్కి అయితే నేను ఈ SSDని అయితే పెడతాను. ఇప్పుడైతే నేను USB హబ్కి అయితే ఈ SSDని పెట్టాను చూడొచ్చు. ఈ USB హబ్ నుంచి ఇక్కడి మ్యాక్కి ఒక వైర్ అయితే కనెక్ట్ చేసాను చూడొచ్చు. ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి అయితే ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ మనం ఈ SSDని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు SanDisk SSD ఓపెన్. ఇప్పుడు నేను మళ్ళీ స్పీడ్ టెస్ట్ చేస్తాను. స్టార్ట్ మీద కొడతాను. రైట్ స్పీడ్ చూసుకుంటే 799.7 MBPS అయితే వచ్చింది. అలాగే రీడ్ స్పీడ్ చూసుకుంటే 765.9 MBPS స్పీడ్ అయితే వచ్చింది. ఇక్కడ మీరైతే చెక్ చేయండి, ఆల్మోస్ట్ ఈక్వల్గా అయితే ఉంది. బట్ దగ్గరలో మనకి ఈ మ్యాక్ మీ ఎంత ఫాస్ట్గా ఉందో ఆల్మోస్ట్ ఈ USB హబ్ కూడా స్పీడ్ టెస్ట్లో మాత్రం ఈక్వల్గా అయితే ఉంది. ఫ్రెండ్స్ అలాగే ఈ SanDiskలో కొన్ని ఫైల్స్ని అయితే
మనం ట్రాన్స్ఫర్ చేద్దాం ఈ డెస్క్టాప్లోకి. ఫస్ట్ అయితే నేను మ్యాక్ కనెక్ట్ చేస్తాను, డైరెక్ట్ ఎస్ఎస్డిని కనెక్ట్ చేసి కొన్ని ఫైల్స్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను. నేను టెస్ట్ చేస్తాను రెండిట్లో స్పీడ్ ఏదో బాగుంటుందో మనకి ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడంలో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఈ గ్యాజెట్స్ అన్బాక్సింగ్ అనే ఒక ఫోల్డర్ ఉంది కదా, దీన్ని అయితే నేను డెస్క్టాప్లో కాపీ చేస్తాను. దీని సైజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి దాదాపు 17.53 GB ఉంది. ఈ 17.53 GB ఉన్న ఈ ఫోల్డర్ అనేది డెస్క్టాప్లోకి మనకి కాపీ అవ్వడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. జస్ట్ నేను డ్రాగ్ చేస్తాను. ఫ్రెండ్స్ మనకి ఈ కాపీ అవ్వడానికి ఎంత టైం పట్టింది, ఈ టైం అంతా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది, మీరు అయితే చూడండి. ఇప్పుడైతే నేను ఈ మ్యాక్ నుంచి ఈ ఎస్ఎస్డిని అయితే తీసి ఈ యూఎస్బి హబ్కి అయితే పెడతాను. పెట్టి ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసిన ఫైలే చూద్దాం ఇది ఎంతసేపు ట్రాన్స్ఫర్ అవుతుందో. దీనికి కనెక్ట్ చేస్తే నేనైతే యూఎస్బి హబ్కి అయితే ఎస్ఎస్డిని అయితే కనెక్ట్ చేస్తాను. యూఎస్బి హబ్ నుంచి మనం మ్యాక్ అయితే కనెక్ట్ చేస్తాం వైరు. ఇప్పుడు చూద్దాం. చాలా ఫాస్ట్గానే అయిపోయింది. దీని నుంచి కూడా అయితే చెక్ చేయండి రెండింటికి టైం డిఫరెన్స్ ఎంతో. 17.53 GB ఉన్న ఒక ఫైల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఎంత టైం పడుతుందో మీరైతే చెక్ చేయండి. ఫ్రెండ్స్ చూసారుగా స్పీడ్ టెస్ట్ అయితే నేను ఈ ఎస్ఎస్డిని డైరెక్ట్గా మ్యాక్ కనెక్ట్ చేస్తే రైట్ స్పీడ్ చూసుకుంటే 893.4 MBps స్పీడ్ అయితే ఉంది. అలాగే రీడ్ స్పీడ్ చూసుకుంటే 817 MBps వరకు అయితే రీడ్ స్పీడ్ అయితే ఉంది. ఇలా కాకుండా నేను ఈ ఎస్ఎస్డిని యూఎస్బి హబ్ కనెక్ట్ చేసి ఈ యూఎస్బి హబ్ ని వైర్ ని నేను మ్యాక్ కనెక్ట్ చేసి నేను స్పీడ్ టెస్ట్ చేస్తే రైట్ స్పీడ్ చూసుకుంటే 799.7 MBps అయితే వచ్చింది. ఇక రీడ్ స్పీడ్ చూసుకుంటే 765.9 MBps వరకు అయితే రీడ్ స్పీడ్ అయితే వచ్చింది. నేను ఎస్ఎస్డి ఈ హబ్ కు కనెక్ట్ చేసినప్పుడు స్పీడ్ అనేది మనకి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఆల్మోస్ట్ గా మ్యాక్ కి కనెక్ట్ చేసినప్పుడు ఎస్ఎస్డి ఎంత స్పీడ్ ఉందో దానికి ఈక్వల్ గా అయితే ఉంది. కాకపోతే ఒక 60 to 70 MBps అనేది కొంచెం మ్యాకే ఫాస్ట్గా ఉంది. ఇది మనకి 40 GBps వరకు అయితే ఇందులో ఉన్న యూఎస్బి థండర్బోల్ట్ పోర్ట్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. 40 GBps ఇది చూసుకుంటే 10 GBps వరకు సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ ఎస్ఎస్డి అనేది మనకి ఓన్లీ 1000 MBps వరకు అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. అలాగే దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మ్యాక్ మినీ M4 సెట్ అవ్వడానికి ప్లేస్మెంట్ అనేది చాలా బాగుంది. ఫ్రంట్ లో చూసుకుంటే మనకి ఒక స్టాండ్ అయితే ఉంది, అంటే మనం మొబైల్స్ పెట్టుకోవడానికి ఇక్కడ రబ్బర్ ఉంది, చాలా బాగుంది. అలాగే మనం మ్యాక్ మినీ పెట్టినప్పుడు ఇక్కడ మొత్తం రబ్బర్ ఫినిష్, ఇది మనకి మ్యాక్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది పర్టికులర్గా మ్యాక్ మినీ M4 కోసం అయితే డిజైన్ చేశారు. బట్ ఇది చాలా బాగుంది. ఒకవేళ మీరు మ్యాక్ మినీ M1 యూజ్ చేసినా ఇది కూడా సెట్ అవుద్ది. కాకపోతే మీరు ఇలా పెట్టారనుకోండి, ఇలా పెడితే మనకు వైర్ అందట్లేదు, అడ్డంగా పెట్టి వైర్ అయితే పెట్టాలి. మ్యాక్ మినీ M2 కి సంబంధించిన ఇలాంటి హబ్ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ఉంటుంది, దీనికి సంబంధించిన బయింగ్ లింక్. ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మీరైతే అక్కడ చెక్ చేయండి. మ్యాక్ మినీ M2 కు కంపాటబుల్ అయ్యే ఇలాంటి యూఎస్బి హబ్స్ కూడా ఉంటాయి. బట్ ఇది మాత్రం మ్యాక్ మినీ M4 కి అయితే కంపాటబుల్. ఒకవేళ మీరు మ్యాక్ మినీ M4 వాడుతున్నట్లయితే ఇది మీకు చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. డిజైన్ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. కింద పెట్టినప్పుడు దీనికి ఏం కాకుండా మనకి గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ డిజైన్ కూడా మనకి మ్యాక్ మినీ పెట్టినప్పుడు మనకి ఇక్కడ ఎయిర్ వెంట్స్ ని కవర్ చేసే విధంగా ఈ డిజైన్ అయితే ఉంది. డిజైన్ పరంగా చూసుకుంటే, బిల్ క్వాలిటీ పరంగా చూసుకుంటే మాత్రం మ్యాక్ కి ఏం మాత్రం తక్కువ కాదు. బట్ డిజైన్ మాత్రం సూపర్ గా ఉంది. అలాగే మీరు ఈ ప్రోడక్ట్ కొన్నాక దీంతో పాటుగా మీకు ఒక స్క్రూ డ్రైవర్, అలాగే 2 స్క్రూస్ అయితే వస్తాయి. అలాగే మీకు థర్మల్ పేస్ట్ కి సంబంధించిన ఒక స్టిక్కర్ అయితే వస్తుంది. మీరు ఈ స్క్రూ డ్రైవర్ తో జస్ట్ మీరు ఇక్కడ దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీరు M.2 SSD ని మీరు ఇందులో ఇన్సర్ట్ చేసి అనేటివి టైట్ చేశాక థర్మల్ పేస్ట్ కి సంబంధించిన ఒక స్టిక్కర్ అయితే ఉంటుంది. దీన్ని M.2 SSD మీద ప్లేస్ చేసి మళ్ళీ ఫిక్స్ చేయండి, సెట్ అయిపోతుంది. బట్ మీకు మాత్రం చాలా బాగుంటుంది. స్పీడ్ అనేది మీరు ఒక 1 TB మీరు NVMe M.2 SSD కొన్నారనుకోండి, దీంట్లో ఇన్సర్ట్ చేసుకుంటే మాత్రం సూపర్ ఫాస్ట్గా అయితే ఉంటుంది. నేను చెక్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ నా దగ్గర ఉన్న M.2 SSD అనేది దీనికి అంత కంఫర్టబుల్ అయితే కాదు, అది వేరే సైజు.
బట్ దీనిది వేరే సైజు. బట్ మీరు కొనాలనుకుంటే ఇక్కడ నెంబర్ కనబడుతుంది కదా, మీరు కొనే ఎస్ఎస్డి మీద ఈ నెంబర్ ఉంటే మాత్రం కొనండి, సెట్ అవుతుంది. బట్ ఓవరాల్గా నాకు మాత్రం చాలా బాగా అనిపించింది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించి ఈ ప్రోడక్ట్ యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో లెంత్ అవ్వడానికి కారణం ఏంటంటే నేను అన్ని విధాలుగా చెక్ చేశాను. 6200 ప్రైస్ పెట్టి ఇది కొంటే మనకు వర్తా కాదని నేను మొత్తం చెక్ చేశాను. మొత్తం తెలుసుకున్నాకే ఇంత వీడియో చేశాను. ఇంత లెంత్ అయింది, 5 minutes లో కంప్లీట్ చేయొచ్చు. కొంచెం వీడియో లెంత్ అయినా అర్థమయ్యేటట్టు ఉండాలని ఇది చేశాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి గ్యాడ్జెట్స్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా రాబోతున్నాయి. వాటన్నిటి మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.